जय जगदंबा రామారావు మహారాజ్ కి రామారావు మహారాజ్ కి అందరికీ ఒక విషయం చెప్తున్నా, పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు కదా. రామారావు మహారాజ్ మీకు తెలుసా? తెలుసా? ఆయన చరిత్ర తెలుసా మీకు? తెలియదు కదా చాలా మందికి. రామారావు మహారాజ్ చరిత్ర అమ్మ మీకు తెలుసా? రామారావు మహారాజ్ చరిత్ర తెలియదు కదా. నేను మీకు ఒక 2 నిమిషాల్లో చెప్తా, సరేనా? అయితే రామారావు మహారాజ్ ఎప్పుడు పుట్టాడంటే 1935 సంవత్సరం పుట్టాడు, పౌర్ణమి రోజు. అయితే ఆయన ఎవరి సంతతి? ఇంతకు ముందు ఎవరు ఉంటుండే? మన సేవలాల్ మహారాజ్ ఉంటుండే. ఒకప్పుడు లంబాడి కానీ బంజారా కానీ ఒక దగ్గర ఉండకపోతుండే. ఈ అడవిలో కొన్ని రోజులు, ఆ అడవిలో కొన్ని రోజులు ఉంటుండే. సేవలాల్ మహారాజ్ ఏం చేసిండు? ఒక వ్యవసాయం గురించి చెప్పి ఇట్లా మీరు అక్కడిక్కడ కాదని చెప్పి ఒక తాండాలు ఏర్పాటు చేసిండు. ఎవరు? సేవలాల్ మహారాజ్. అవునా? సేవలాల్ మహారాజ్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? అదే గోత్రంలో వచ్చిన వాళ్ళు ఎవరు? మన రామారావు మహారాజ్. అయితే రామారావు మహారాజ్ ఏం చేసిండు అని అంటే, ఇటు చూస్తేనేమో ఒక దిక్కు మత మార్పులు జరుగుతున్నాయి, క్రైస్తవ మిషన్లు వస్తున్నాయి. మా యొక్క ఒక బంజారా జాతిని, మా యొక్క లంబాడ వాసుల్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? మతాన్ని మార్చేస్తున్నారు అని అతనికి అనిపించింది అనమాట. అంతకుముందు ఏం చేసిండంటే, ఆయన 12వ సంవత్సరంలో ఎంతని 12 ఇయర్స్ అప్పుడు మొత్తం చదువు మానేసి నేను మొత్తం దేవుడి సేవకే ఉంటానని తీసుకున్నాడు, సంకల్పం తీసుకున్నాడు. 12 సంవత్సరాల నుంచి ఆయన 24 సంవత్సరాల దాకా మౌనవ్రతం చేసిండు. ఏం చేసిండు? మౌనవ్రతం. ఆయన 24 సంవత్సరాల నుంచి ఏం చేసిండు అంటే, ప్రతి బంజారా తాండకు పోయి ఏం చేసిండు అని అంటే, అందరినీ మన దగ్గర దురవాట్లు ఉండద్దు, దురవాట్లు తెలుసు కదా, చెడు వ్యసనాలు ఉండద్దు, మనం మంచిగా ఉండాలని ఆయన మొన్న 2020 వరకు చనిపోతాం అంటారు కదా, అసలు మాత్రం చచ్చిపోరు, ఎవరు దేవుడితో సమానం. అవునా? ఈ భూలోకం నుంచి నిష్క్రమించారు. కానీ ఆయన 12వ సంవత్సరం నుంచి మొన్న 2020 సంవత్సరం దాకా కూడా ఆయన పండ్లు ఆవు పాలు తిని బతికింది. తెలుసా మీకు విషయం? ఏం తిన్నాడు? పండ్లు ఆవు పాలు. అవునా? అంటే మా బంజారా జాతి అనేది ఉత్తది కాదమ్మా. ఎందుకనంటే మీరు ఎప్పుడు ప్రకృతిలో ఉంటారు, అవునా కదా? ప్రకృతిలో ఉంటారు, ప్రకృతిలో మనకెలా ఉంటారు. మన జాతిని ఎవరైనా కానీ మనము లేకుండా చేయాలనుకున్నారు అని అంటే, ఇవి రామారావు మహారాజ్ రూపంలోనే అమ్మాభావాన్ని వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి మన రామారావు మహారాజ్ది ఒకటే ఉండే, మా యొక్క బంజారా సంస్కృతి ఇది ఎల్లకాలం ఉండాల్సిందే, కలియుగాంతం వరకు ఉండాలా, ఆయన సంకల్పం అది. అవునా? ఆయన ఏమనుకున్నాడు అని అంటే, ప్రతి ఊర్లే అమ్మ భవాని, మళ్ళీ జగదాంబ అమ్మవారిది, దాంతో పాటుగా సేవలాల్ మహారాజ్ది 2 ఒకటి దగ్గర ఉండాలనే సంకల్పం ఉండే లేకుండా. ఇప్పుడు ఆయన సంకల్పము ఇప్పుడు ప్రతి ఒక్క తాండాల మనకు సేవలాల్ మహారాజ్ది, జగదాంబది మనకు గుడి కనిపిస్తుందా లేదా? ఎంత మంచిగా కనిపిస్తుంది పరిశుభ్రంగా. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? రామారావు మహారాజ్. మన రామారావు మహారాజ్ వారసులు మనం చెప్పుకునే మనము మన రామారావు మహారాజ్ చెప్పినట్టు ఎంతమంది వింటున్నాము? మన పిల్లలకు కూడా మనం రామారావు మహారాజ్ చరిత్ర చెప్పాలన్నా లేదా? అవునా? ఆయన చనించిపోయాడు. అరే క్రైస్తవ మిషన్లు లేని వస్తున్నాయి, మా యొక్క తాండవాసుల్ని మార్చేస్తున్నారు, మళ్ళీ మా మతాన్ని మార్చేస్తున్నారు, మా యొక్క ధర్మాన్ని వక్రీకరిస్తున్నాడు అని చెప్పేసి ఆయన జనాల్లోకి వచ్చి, అరే మనది ఎప్పటి నుంచి ఉంది, మనది అప్పటి నుంచి ఉన్న మన ధర్మము, మన సనాతన ధర్మము అని చెప్పి ఆయన అనేక స్వాముల్ని కలిసి, సంతుల్ని కలిసి ఆయన ఒక పీఠాధిపతి అయింది. కాబట్టి ఆయన ఇచ్చిన మార్గంలో మనం నడుచుకుంటూ మన పిల్లలు నడిపిద్దామా లేదా? నడిపియాలి కదా? చెప్పండి మరొకసారి అందరూ, జై సేవాలాల్, జై సేవాలాల్, రామారావు మహారాజ్ కి, రామారావు మహారాజ్ కి జై. అయితే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ ఒకసారి చూడండి, ఒక శ్రమ అసలు ఒక తాండావాసుల్ని మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పోకుండా ప్రతి తాండాలు, చాలా తాండాలని దర్శించి ఇట్లా ప్రతి తాండాలో కూడా సేవలాల్ మహారాజ్ది, జగదాంబ మాతది కూడా కావాలని ఈ సంకల్పంతో అది ఈ రోజు కూడా ఇక్కడ ప్రారంభించే జరుగుతుంది. మన దాన ధర్మ వాళ్ళ తరఫున మనము ధూపదీప నైవేద్యాలు కూడా ఇస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది తీసుకురాము.